బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు విశేషాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ జూన్ 4వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా కావచ్చు. మరి వీరందరూ ఎందుకని జూన్ 4వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారంటే, ఇందులో వీరందరూ ఎదురు చూడడం వేరు, ప్రజలు ఎదురు చూడడం వేరు. ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలుసా? మరి రాష్ట్రంలో 2 టైప్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారనే అంశాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికే రావడం జరిగింది. వాస్తవానికి మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుంది, మరి ఆ టైంలో తమ అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకు ఊపుతున్నాయంటే, ప్రతి ఒక్కరు అభిమానులు ఉంటారు, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. ఉదాహరణకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకేంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని విశాఖపట్నం నుంచి, అక్కడ స్టేడియం నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కొంతమంది ఆయన అభిమాన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట కోసం ఇప్పటికే విశాఖపట్నంలో సన్నాహాలు కూడా స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రమాణ స్వీకారం పలానా తేదీన అంటే 8వ తేదీ, జూన్ 8, 9 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ఒకవైపు ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇది ఓకే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి ప్రమాణ స్వీకారం చేయడానికి, ముఖ్యంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులేమో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఆయన అభిమానులు, ప్రజలు అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం ఎదురు చూస్తున్నారు. మరి అదేంటో మీ అందరికీ గతంలో వాళ్ళు ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు చేశారు కాబట్టి అదేంటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరి చూపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న అభిమానులు ఎక్కువ మంది ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయనకి పార్టీలతో సంబంధం లేదు. ఆయన ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే, అసెంబ్లీలో ఆయన మాట్లాడాలని చూసే వారి సంఖ్య సోషల్ మీడియాలో బేభత్సంగా ఉంది. కోనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటల్ని ఇప్పుడు మీరు వినండి. వైఎస్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే నేను మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఆయన మీద కూడా అనేక ఆశలు పెట్టున్నారు. కూటమి అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం
చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఆయన ఏ విధంగా ప్రమాణ స్వీకారం గతంలో చేశారో ఇప్పుడు మీరు వినండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఓకే, విన్నారు కదా. ఇప్పుడు మన అభిమాన నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం మనం జూన్ 4 తర్వాత చూడాలి. కానీ ఈలోపు ఆయన నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వీడియో ఏంటో ఇప్పుడు మీరు చూడండి. అదేవిధంగా ఆ వీడియో తర్వాత ఆయన అసెంబ్లీలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో సోషల్ మీడియా షేక్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు మీరు చూడండి. ఆ ఫోటో ఏంటో మీరు చూడండి. కొణిదెల పవన్ కళ్యాణ్ ఓకే, చూశారు కదా. ఇది ఈరోజు ప్రధానంగా మీ దగ్గర చర్చించాల్సిన అంశాలు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటే, మరొకరు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న అంశాలు. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే.